జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిత్రా, నా ఒళ్ళో ఉండాల్సిన అమ్మాయిని నీ చేతులతో ఎత్తుకొని తిప్పుతున్నావు కదా. నిన్ను లక్ష్మిని నేనిలా చూడలేకపోతున్నాను. మీ దాంపత్య వ్రతం పూర్తి కానిపను. మీ దాంపత్యం సజావుగా సాగనిపను. ఏమైంది మిత్ర గారు? అయ్యో మిత్ర, నీ కాలికి రక్తం వస్తోంది. మిత్ర గారు, నొప్పిగా ఉంటే నన్ను కిందకి దించేయండి. కావాలంటే ఈ దాంపత్య వ్రతం మరోసారి చేద్దాం. వద్దు లక్ష్మి, ప్రదక్షిణలో పొరపాటు చేస్తే అపరాధం. ఇలా వ్రతాన్ని మధ్యలో వదిలేయటం మీ దాంపత్యానికి అంత మంచిది కాదమ్మా. అలా కాదు బామ్మగారు, మిత్రగారు గాయంతో విలువలాడిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అవును మిత్ర, ఈ వ్రతాలు పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంత గాయంతో నువ్వు ప్రదక్షిణం పూర్తి చేయలేవు. లక్ష్మిని దించేసే. అవును మిత్రగారు, దయచేసి నన్ను కిందకి దించండి. వద్దు లక్ష్మి, నాన్నమ్మ అపచారం ఉంటుందిగా, మనం కూడా ఆపొద్దు. ఎలాగైనా ఈ దాంపత్య వ్రతాన్ని దిగ్విజయంగా ఎలాంటి ఆటంకం రాకుండా చేద్దాం. బాబు, చివరి ప్రదక్షిణ చేయగలవా మరి? నేను చేయగలను పంతులు గారు. అసలు మిత్ర ఉద్దేశం ఏంటి? దాంపత్య వ్రతం దిగ్విజయంగా చేయాలంటే లక్ష్మితో జీవితాంతం ఉండిపోదామనుకుంటున్నాడా? ఎలాంటి ఆటంకాలు లేకుండా తనతో దాంపత్య జీవితం గడపాలని కోరుకుంటున్నాడా? అసలు తన మనసులో ఏముంది? మిత్రగారు, నా మాట వినండి. ఇంకా ఆపేయండి మిత్రగారు. మిత్రగారు, ప్లీజ్ మిత్రగారు. పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ముందు మీరు ఇలా కూర్చోండి మిత్రగారు, కూర్చోండి. లక్ష్మి, నాకేం కాలేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. మిత్ర, అయినా అంత మొండి పట్టుదలేంటి? ఈ వ్రతాలు ఇప్పుడు చేయకపోతే కొంపలు ఉనికిపోతాయా? మొండితనం ఉండొచ్చు కానీ మరీ మూర్ఖత్వం ఉండకూడదు. మనిషా ఏంటి మొగుణ్ణి తిట్టినట్టు తిట్టేస్తుంది? మనిషా చొరవ చూస్తుంటే లక్ష్మికి సందేహం వస్తుంది. నీరజ్లో కూడా అనుమానాలు మొదలవుతాయి. మనిషా కాస్త నోరు మూస్తే బావుంటుంది. మనీషా, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు.
మిత్రకి మనిషికి మధ్య నిజంగానే ఏదో ఉంది. ఆ రహస్యం ఏంటో బయటకు లాగాలి. వాళ్ళ మనసులో దాచుకున్న ఆ నిజాన్ని బయట పెట్టాలి. అయ్యా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే మనం దాంపత్య వ్రతం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజినివతి దేనామవిత్రియవతు. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తు. మిత్ర నాతో ఉన్నంతసేపు నేను కావాలి అంటూ ఉంటాడు. కానీ లక్ష్మి పక్కకి చేరేసరికి లక్ష్మియే తన ప్రపంచం అన్నట్టు ప్రవర్తిస్తాడు. అసలు మిత్రని నేను ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఇలాంటి వ్రతాలు చేసుకొని రోజు రోజుకి బంధం బలపడితే లక్ష్మి నాకు ఎప్పటికీ సొంతం కాదు. ఎలా అయినా చెడిపోయేలా చెయ్యాలి. బాబు, ఈ కంకణాలు కట్టుకోండి. మనీషా, ఎప్పుడు సీరియస్గానే కాకుండా అప్పుడప్పుడు కాస్త సరదాగా ఉండడం కూడా అలవాటు చేసుకోవచ్చు కదా. నీరజ్, మనం దేవుడికి బట్టలు పెట్టే ప్రోగ్రాం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడెందుకు? వెళ్ళిపోదాం పద. మనం ఇలా సడన్గా వెళ్ళిపోవడం బాగోదు మనీషా. మన పూజ వాళ్ళు దగ్గరుండి మరీ జరిపించారు. వాళ్ళు పూజ చేసేటప్పుడు మనం వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అయినా అక్కడ పూజ చేసేదేదో పరాయి వాళ్ళు అన్నట్టు చేస్తున్నావేంటి? నీ క్లోజ్ ఫ్రెండే కదా. బాబు, గంధం రాయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం పార్వత్యై నమః. కర్పూర పరిమళశోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమీ కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అమ్మా, మీ దాంపత్య వ్రతం ఇంతటితో ముగిసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.